హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోతాం. మామూలు ఎక్సైట్మెంట్ కాదు, ఆ లెవెల్లో కూలీ ట్రైలర్ కోసం వెయిట్ చేసి తీరా చూస్తే మన ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఈ కూలీ ట్రైలర్ కట్ చేయలేదని క్లియర్ గా నాకైతే అర్థమైంది. ట్రైలర్ కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నా, ఏంటి ట్రైలర్ ఇలా కట్ చేశారు, ఈ ట్రైలర్ లో జస్ట్ ఆ క్యారెక్టరైజేషన్స్ లైట్ గా వాళ్ళ ఇంట్రోస్ ఇవ్వడమే సరిపోయింది. ఒక 10 times గ్యాప్ ఇచ్చి మరీ ట్రైలర్ చూసా. అంటే ఈలోపు కూలీ ఆడియో సాంగ్స్ లో కొన్ని కొత్త సాంగ్స్ వస్తే ఐఎమ్ ద డేంజర్, ఇది కింగ్ పిన్ ఇంట్రో సాంగ్, అంటే మన నాగార్జున గారి ఇంట్రో సాంగ్, అండ్ కొక్కి అనే ఒక బీజిఎం అండ్ మాప్స్టా అనే బీజిఎం, ఆ సాంగ్ ఫర్ మన సూపర్ స్టార్ రజనీ గారి కోసం, అంటే ఆయన ఇంట్రో కోసం. సో ఆ సాంగ్స్ అవన్నీ విని మళ్ళీ ట్రైలర్ చూస్తే, దెన్ మళ్ళీ చూస్తే, ఇలా ఒక 10 times చూసిన తర్వాత ఈ ట్రైలర్ లైట్ గా ఎక్కింది. ఈ ట్రైలర్ లో కూడా కొన్ని ఎలివేషన్స్ గట్టిగానే సాలిడ్ గానే ఉన్నాయి, కానీ కావాలనే దాచారు. ట్రైలర్ లో హైప్ ఇవ్వకుండా చాలా లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టడానికి ఈ ట్రైలర్ కట్ ఉంది అని క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఫస్ట్ టైం ట్రైలర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బ్రో అని అడిగితే, ట్రైలర్ అయితే అంతగా ఎక్కలేదు. ఈ కూలీ మూవీకి ఉన్న నా పర్సనల్ హైప్ అండ్ పబ్లిక్ హైప్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ట్రైలర్ ని గాని గమనిస్తే ఇట్స్ అన్ యావరేజ్ ట్రైలర్ కట్ అని క్లియర్ గా చెప్పొచ్చు. జస్ట్ మన నాగార్జున గారు, రజనీకాంత్ గారు, ఉపేంద్ర గారు వాళ్ళ ఇంట్రోస్ బాగున్నాయి, బాగా పెట్టారని చెప్పుకోవడానికి తప్ప ఈ ట్రైలర్ అంతగా అనిపించలేదు. బట్ ఇందాక చెప్పినట్లుగా నేను గ్యాప్ ఇచ్చి ఏంటి ఇలా ఉంది, ఇలా ట్రైలర్ ని కట్ చేశారు అనుకుంటూ మధ్యలో కూలీ సాంగ్స్ వింటూ ఒక 10 times చూస్తేనే దెన్ ఆ ట్రైలర్ ని ఎలా కట్ చేశారు, అందులోని హైప్ మెటీరియల్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది. అఫ్ కోర్స్ అది డీటెయిల్స్ వీడియోలో చెప్తాను అనుకోండి. అండ్ ట్రైలర్ చూడగానే నాకు నచ్చిన విజువల్ ఏంటంటే, ఫస్ట్ మన నాగార్జున గారి ఇంట్రో, అంటే ఆ వైట్ కోట్ లో ఆ సీన్ ర్యాంప్ ఉంటుంది, అండ్ షౌబిన్ గారి పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. అండ్ అలాగే ఆమిర్ ఖాన్ గారి గురించి నేను మాట్లాడను, అది డీటెయిల్స్ లోనే చూసుకుందాం, ఎందుకంటే అంతగా ఏం చూపించలేదు. అండ్ ఉపేంద్ర గారి ఐ షాట్స్ అండ్ మన తలైవర్ రజనీకాంత్ గారి ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లో నెగిటివ్ గా మార్చి అది చూపించి ఇచ్చే హై ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించిందండి. అండ్ ట్రైలర్ లాస్ట్ లో కొద్దిగా నవ్వుకునేలాగా ఉంది, అంటే సూపర్ స్టార్ గారి కామిక్ సెన్స్ చూపించారు. అనిరుద్ గారు బీజిఎం ని యాజ్ యూజువల్ గా తలైవాకి ఎలా కొడతారో అలాగే కొట్టారు. మెయిన్ గా ఒక సాంగ్ తోనే ట్రైలర్ మొత్తం వెళ్ళింది, అదే ఆ సాంగ్ పేరే మాప్స్టా. అండ్ సూపర్ స్టార్ అనే యాక్ట్ బ్లూ నుండి రెడ్ కలర్ లోకి మారడం అదంతా ట్రైలర్ లో చూపించినప్పుడే వేరే లెవెల్లో ఉంది. బట్ స్క్రీన్స్ మీద ఫుల్ సౌండ్ బీజిఎం తో పడితే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నన్నైతే ఆ ఒక్కటి చాలా ఎక్సైట్ చేసింది. అండ్ ఇంకా చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. సో ట్రైలర్ అయితే అంతగా ఎక్కలేదు. సో మనలాగా అందరూ 10 times చూడరుగా. సో కావాలని ఈ మూవీని తగ్గించాలని చెప్పి, లో ఎక్స్పెక్టేషన్స్ పెంచాలని చెప్పి ఈ ట్రైలర్ కట్ ని ఇలా చేసుంటారు. బట్ మూవీ మీద నేనైతే హైప్ తగ్గించుకునే వెళ్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ట్రైలర్ నచ్చకపోతే చూసే మీరు కూడా అలాగే వెళ్తే ఈ మూవీలో చూపించే విజువల్స్, ఆ ఎంట్రీస్, ఆ ఇంట్రొడక్షన్స్ అవన్నీ నార్మల్ గా ఉండవని క్లియర్ గా అనిపిస్తుంది. సో ఒకవేళ స్టార్టింగే ఈ ట్రైలర్ మీకు నచ్చితే దెన్ సూపర్. అఫ్ కోర్స్ డీటెయిల్స్ వీడియోలో నేను చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది దీంట్లో ఎంత స్టఫ్ ఉందా అని. సో చిన్నగా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, ట్రైలర్ ప్రకారం ఎప్పుడో 30 years బ్యాక్ దేవా అనేవాడు సత్యరాజ్ గారి ఫ్రెండ్, వాళ్ళందరూ కూలీలుగా పోర్ట్లో పనిచేస్తూ ఉంటారు. సమ్ రీజన్స్ దేవా ఆ పని మానేస్తాడు. బట్ దేవా అవసరం మళ్ళీ సత్యరాజ్ గారికి కావాల్సినప్పుడు దేవా మళ్ళీ కూలీగా జాయిన్ అవుతాడు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మూవీ అని క్లియర్ గా ఈ ట్రైలర్ లో చూపించారు. అండ్ ఇక ఉపేంద్ర గారు ఎవరంటే, తను, సత్యరాజ్ గారు, దేవా అంటే మన రజనీకాంత్ గారు వాళ్ళందరూ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఒకే గ్రూప్. అండ్ శోభిన్ గారు, నాగార్జున గారు, ఆమిర్ ఖాన్ గారు వీళ్ళందరూ ఒక గ్రూప్. అంటే వేరే వేరే ప్లేసెస్ లో ఉండొచ్చు, బట్ వాళ్ళందరూ ఒకటే గ్రూప్. సో వీళ్ళ మధ్య వార్ జరుగుతుంది. సో అప్పుడెప్పుడు 30 years బ్యాక్ వీళ్ళు ఒక హడావుడ్ చేస్తారు, ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు 30 years తర్వాత మళ్ళీ కలుస్తారు, అంటే గెట్ టుగెదర్ లాగా. సో ఆ రీజన్స్ ఏంటి, దానికి సత్యరాజ్ గారికి దేవాకి సంబంధం ఏమిటి, సత్యరాజ్ వల్ల దేవా వస్తాడు, ఆ మెయిన్ రీజన్ ఏంటి అనేది స్టోరీ అని నేను అనుకుంటున్నా. అండ్ అదే 30 years బ్యాక్ దేవాను కింగ్ పిన్, అదే మన కింగ్ నాగార్జున గారు చూస్తారు. అందుకని ట్రైలర్ లో ఆ డైలాగ్ ఉంటుంది, నిన్నెక్కడో చూశానే అని. సో అది చిన్నగా కొన్ని డీటెయిల్స్. అండ్ మిగతాది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.